ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు పడతాయి అన్నది ఈ వీడియోలో నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయి? యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయా అంటే లేదు. మనకైతే ముందుగా మోనటైజేషన్ ఎనబుల్ అవ్వాలి. మోనటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాత అంటే మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 4000 గంటల వాచ్ అవర్స్ అయితే రావాలి. ఆ తర్వాత మనం మోనటైజేషన్కి అప్లోడ్ చేసుకోగలం. అప్లై చేసుకున్న తర్వాత మోనటైజేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనమైతే గూగుల్ అడ్సెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ అడ్సెన్స్ అంటే ఏంటి అంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోనే పడవు. యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా, ఆ వీడియోస్కి వచ్చిన మనీ అంతా మన అడ్సెన్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మనం అడ్సెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మనం అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మనం న్యూ టర్మ్స్ని యాక్సెప్ట్ చేస్తే మనకు ఏ అడ్రస్ వెరిఫికేషన్ యాక్సెప్ట్ చేయకున్నా పర్వాలేదు. కానీ మనం పాత పద్ధతిని ఎంచుకుంటే మాత్రం మనమైతే ఖచ్చితంగా అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అడ్రస్ వెరిఫికేషన్ అంటే ఏంటి బ్రదర్, మరి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని కొందరికి డౌట్ రావచ్చు. అంటే అడ్రస్ వెరిఫికేషన్ అంటే మనకు గూగుల్ అడ్సెన్స్ నుంచి ఒక పిన్ వస్తుంది. మనం గూగుల్ అడ్సెన్స్లో మన పిన్ ఎక్కడికి రావాలి అంటే ఏ అడ్రస్కి రావాలి అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఒకవేళ దీంట్లో ఉన్నా కూడా అదే అడ్రస్ ఇవ్వాలి. మనది మెయిన్ అడ్రస్ అయినా మన ఊర్లో ఉన్నది కూడా అది ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నామో ఇప్పుడు ఆ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఆ అడ్రస్కే మనకు పిన్ అనేది వస్తుంది. అంటే అప్లై చేసిన 3 వారాలు లేకపోతే నెల రోజుల్లో మన అడ్రస్కు ఆ పిన్ అనేది డెలివరీ అవుతుంది. ఆ లెటర్ని తీసుకున్న తర్వాత అందులో ఉన్న పిన్ని మనం అడ్సెన్స్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకైతే మనం అందులోకి డబ్బులు అనేది పడుతూ ఉంటాయి. అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనమైతే ఆ పిన్ను అనేది జాగ్రత్తగా దాచుకోవాలి. ఎవరికి చూపించకూడదు, అలాగే దాన్ని పారేయకూడదు. జాగ్రత్తగా దాచుకొని అలాగే పెట్టుకోవాలి. మన యూట్యూబ్ నుంచి మనకైతే డబ్బులు ఎప్పటికప్పుడు అంటే వీడియోస్కి వస్తూ ఉంటాయి కదా, యాడ్స్ ప్లే అవుతుంటాయి. అవన్నీ మనకు ఒక నెల స్టార్టింగ్లో అంటే 8 నుంచి 11 తారీఖుల లోపల అంటే తేదీల లోపల ఎప్పుడైనా పడవచ్చు. 8 నుంచి 11 తేదీల లోపల మన అడ్సెన్స్లో క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత మనకు 21 నుంచి అంటే మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఆ నెల 21 నుంచి 26 తేదీలలో ఎప్పుడైనా మన బ్యాంక్ అకౌంట్లో పడవచ్చు. అంటే డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, అసలు అవన్నీ మనకు ఎప్పుడు పేమెంట్ వస్తుంది అని అంటే మనకు మోనటైజేషన్ ఎనబుల్ అయ్యి మన ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అవన్నీ అయిన తర్వాత మన అడ్సెన్స్లో $10 కంప్లీట్ అయితేనే మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. $10 కంప్లీట్ కాకముందు కొందరికి వస్తూ ఉంటుంది. అంటే $7, $3 అలా కొంచెం తక్కువ పేమెంట్ కూడా అందరికీ అంటే కొందరికి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయమని అడ్సెన్స్లో చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మరి అందులో ఉన్న డబ్బులు అంటే $7 అయినా $10 అయినా మన అకౌంట్లో పడతాయా అంటే అప్పుడు పడవు. అడ్సెన్స్ నుండి అంటే మనకు యూట్యూబ్ నుంచి 8 నుంచి 11 తారీఖుల లోపు అడ్సెన్స్లో క్రెడిట్ అవ్వాలి. అవి మనకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే మినిమం బ్యాలెన్స్ వచ్చేసి $100 ఉండాలి. $100 అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,200 చిల్లర ఎంత ఉంటుంది. 8,200 చిల్లర అయితేనే మన బ్యాంక్ అకౌంట్లో అనేది మనీ అయితే క్రెడిట్ అవుతాయి. ఒకవేళ మన $100 కంప్లీట్ అవ్వలేదు, అలా అయితే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఈ నెల 1 నుంచి 30 తారీఖు లోపల మనకు $50 అయ్యాయి. అవి మనకు 8 నుంచి 11 తేదీలలో మన అడ్సెన్స్లో క్రెడిట్ అవుతాయి. మరి అవి మన అకౌంట్లో పడతాయంటే పడవు. అకౌంట్లో పడకుంటే మరి ఎలా బ్రదర్, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే
మనకు ఇప్పుడు ఈ నెల $50 వచ్చాయి కదా, అదే తర్వాతి నెలలో మనకు ఇంకో 50 లేకపోతే $100 వచ్చాయి అనుకోండి. ఈ $50 అలాగే ఆ 50 లేక $100 అంటే మనకు ఈ నెలయి ఆ నెలయి $100 కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఒకవేళ సెకండ్ నెల మనకు $100 వచ్చాయి అనుకోండి. ఈ నెల 50, తర్వాత నెల 100 రెండు కలిపి $150 మన బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఎలా చేసుకోవాలి? ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా వస్తాయా? డైరెక్ట్గా వస్తాయి. కానీ ఫస్ట్ పేమెంట్ తీసుకునేటప్పుడు అయితే మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు మన పేరు, అలాగే అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, అలాగే స్విఫ్ట్ బిగ్ కోడ్ అనేది ఉంటుంది. స్విఫ్ట్ బిఐసి అది మన బ్యాంక్లో లభిస్తుంది. బ్యాంక్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారు. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎలా పడాలి అంటే, అప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన పేమెంట్ 8 నుంచి 11 తేదీలలో అడ్సెన్స్లో పడ్డ తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి 21 నుండి 26వ తేదీలోపు ఎప్పుడైనా క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ అయిన మనీ మనకు యూఎస్డీలో పడుతుందా అంటే లేదు, మన ఇండియన్ కరెన్సీలోనే పడుతుంది. మనం అక్కడ స్విఫ్ట్ బిఐసి కోడ్ అనేది ఇచ్చుంటాం కదా, ఆ స్విఫ్ట్ బిఐసి కోడ్ వల్ల మనకైతే మన యూట్యూబ్ నుంచి డాలర్లు వచ్చేవి మనకు మన ఇండియన్ కరెన్సీలోనే క్రెడిట్ అవుతూ ఉంటాయి. అలా క్రెడిట్ అయిన మనీని మనమైతే వాడుకోవచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకైతే మన బ్యాంక్ అకౌంట్లో ఎలా డబ్బులు పడతాయి అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీకోసం మరెన్నో తీసుకుని వస్తాను. దానికోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.